ఉద్రిక్తతలు ప్రజలకు కూడా సందేహం కదా. సార్ సూడో సెక్యులరిజం పవన్ సీరియస్ జడ్జిని తొలగించాలని ఇండియా కూటమి. ఇది ఒక పెద్ద ఇటీవల కాలంలో ఎరగనంత తీవ్రమైన సమస్య వచ్చింది. ఒక విధంగా పవన్ కళ్యాణ్ తన సనాతన ధర్మము సూడో సెక్యులరిజం అని పదే పదే అంటుంటారు. దానికి ఇది ఒక టెస్ట్ కేస్ అన్నట్టుగా ఆయన తీసుకుంటున్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ నిజానికి ఆయన ఆ కేసు దీంట్లో న్యాయ వ్యవస్థ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇది మీరు రెండు చూడొచ్చు. తమిళనాడు మదురై బెంచ్కి సంబంధించిన జస్టిస్ స్వామినాథన్ అనే ఆయన చాలా పక్షపాతంతో ఒక రాజకీయ పార్టీ భావజాలానికి అనుగుణంగా లౌకిక తత్వానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయన పదవి నుంచి తప్పించాలని 107 మంది పార్లమెంటు సభ్యులు సభాపతికి ఒక మెమోరాండం సమర్పించారు. డిఎంకే సభ్యురాలు కనిమొళి కూడా ఆమె ఇచ్చొచ్చినట్టుగా ఉన్నారు. అన్ని పార్టీలు, ఇండియా కూటమికి చెందిన అన్ని పార్టీలు, డిఎంకే అధికారంలో ఉంది కదా, వాళ్ళు దాన్ని సమర్పించారు. అంతేకాకుండా మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ రాజకీయంగా ప్రకటన చేసినట్టే తమిళనాడులో వామపక్షాలన్నీ కలిసి ఒక ప్రకటన చేసి మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టొద్దు అని. అంటే దీన్ని మనం 2 స్థాయిలో చూడాల్సి వస్తుంది. ఒకటి న్యాయస్థాన పరంగా జరుగుతున్నటువంటి ఒక సమస్య. ఈ మదురై జిల్లాలో తిరుప్పరన్ కొండ్రం అనే ఒక కొండ ఉంది. తిరుప్పరన్ కొండ్రం కొండ, దాన్ని మామూలు మన కొండలాగే. మనం గతంలో నేను మీకు చెప్పాక దుర్గమ్మ కొండ దగ్గర నుంచి శబరిమల నుంచి తిరుమల నుంచి శబరిమల వరకు ఇది తమిళనాడులో ఈ తిరుప్పరన్ కొండ్రం దీన్ని పట్టుకున్నారు. ఈ కొండ మీద ఒక మసీదు ఉంది, 3 ఆలయాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో అక్కడ ఉన్న అధికార యంత్రాంగం అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అక్కడ ఉద్రిక్తతలు రాకుండా వాళ్ళు అలా నెట్టుకొస్తున్నారు. ఇక్కడ బౌద్ధ జైన ఆరామాలు కూడా ఉన్నాయి. అది ప్రాచీనమైన కొండ పైన ఉంది. సో అక్కడ ఈసారి తమిళనాడులో డెఫినెట్గా కొంత తల ఎత్తడానికి చోటు సంపాదించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కదా. ఏదైనా కానీ ఆ కొండ మీద దీపం వెలిగించాల్సిందే అని ఒక సంకల్పంతో బీజేపీ సోదరులు వీళ్ళంతా బయలుదేరారు. అది కూడా ఏమీ దీపారాధన కాదు, బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఒక స్తంభం ఆలయం దగ్గర. దీని మీద మేము దీపారాధన చేస్తామంటే ఆ పక్కన అన్ని మతాలకు సంబంధించినవి ఉన్నాయి. దాన్ని ఏదో అందరితో కలిపి ఉద్రిక్తతలు రాకుండా చూడాలి అని అధికార యంత్రాంగం ఇప్పటివరకు జాగ్రత్తగా ఉంటూ వస్తుంది. కానీ ఇప్పుడు ఈ జస్టిస్ స్వామినాథన్ ఈ మదురై ఈయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం పర్వాలేదు మీరు దీపం వెలిగించండి కానీ కొద్దిమంది వెళ్ళండి అని, కొద్దిమంది వెళ్ళి సమస్య కాకుండా చూడండి నేను చెప్తూ దీపం ఎందుకు వెలిగించకూడదు ఈ పద్ధతిలో కూడా కొన్ని కవ్వించే వ్యాఖ్యానాలు కూడా ఆయన చేశారు. సరే కొద్దిమంది వెళ్తారా అనుకుంటే ఎందుకు వెళ్తారు మీరు ఇంక ఊహించవచ్చు కదా. వెంటనే వీళ్ళకు విజయయాత్రలాగా చాలామంది బయలుదేరారు. ఈ లోపల అధికార యంత్రాంగం వచ్చి అడిగింది సార్ అక్కడికి వెళ్తే సమస్యలు వస్తాయి మీరు పునరాలోచించండి అని మళ్ళీ చేసినా ఒప్పుకోలేదు. వాళ్ళు మద్రాస్ హైకోర్టులో వేశారు, సుప్రీంకోర్టులో కూడా వేశారు. ది కేస్ ఈజ్ పెండింగ్ బిఫోర్ సుప్రీంకోర్టులో అడిగింది రాష్ట్ర ప్రభుత్వం సార్ వేగంగా దీన్ని విచారించండి ఈ లోపల అక్కడ సమస్య ఏటుగా ఉందంటే మేమేమంత అర్జెంట్ అని భావించడం లేదని చెప్పింది సుప్రీంకోర్టు. సో ఇప్పుడు ఈ లోపల ఏమైంది అక్కడ అధికార యంత్రాంగం శాంతి భద్రతల రీత్యా వాళ్ళు చర్య తీసుకుని వద్దు వాళ్ళు ఆపారు. మద్రాస్ హైకోర్టులో కూడా వాళ్ళు అడిగారు. సో ఇప్పుడు అది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత జస్టిస్ స్వామినాథన్ గారు మీరు కోర్టు ధిక్కారం చేశారు మేము చెప్పినా కానీ మీరు అనుమతించలేదు అని అధికారులందరికీ ఆయన నోటీసులు జారీ చేస్తున్నారు. కలెక్టరు వీళ్ళందరికీ కూడా చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇది వామపక్షాలనండి డిఎంకే అనండి ఇప్పుడు 107 మంది ఎంపీలు అనండి ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి అది నడుస్తుంది. కోర్టుల తీర్పులు కూడా ఉన్నాయి అక్కడ ప్రశాంతతను కాపాడాలి ఉద్రేకాలు పెంచకూడదు అని. అటువంటి చోట ఎందుకు జస్టిస్ స్వామినాథన్ గారు ఇంత అర్జెంటుగా దీన్ని ఇప్పటికిప్పుడు అక్కడ దీపం వెలిగించాలనే వైఖరి తీసుకున్నారు? దీని మీద చాలా విమర్శ వచ్చింది. అధికార యంత్రాంగం ఒకటి మీకు తెలుసు కదా కోర్టులు ఏం చెప్పినా క్షేత్రస్థాయి పరిస్థితిని బట్టి అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. దాని మీద కావాలంటే వాళ్ళు తర్వాత సంజాయిషి చెప్తారు. సో ఇప్పుడు ఈ వామపక్షాలనండి డిఎంకే అనండి వీళ్ళు చేసే విమర్శ ఈ జడ్జి గారు ఒక ధోరణిలో ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చి ఉద్రిక్తతలు పెరగడానికి కారణమవుతున్నారు. ఈయన మీద చర్య తీసుకోవాలి. 100 మంది పార్లమెంట్ సభ్యులు కలిస్తే ఒక జడ్జిని అభిశంసించడానికి నోటీస్ ఇవ్వచ్చు. అదే వాళ్ళు ఆ నోటీస్ ఇచ్చారు. అంటే పార్లమెంటు అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నిటినీ. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు
నిన్న ఆయన ఒక ట్వీట్ ఇచ్చారు. ఏమని అంటే, మొన్న మధ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి గారు అదేది అక్కడెక్కడో విష్ణుమూర్తి దశావతారాల విగ్రహాన్ని ఏదో ప్రతిష్ఠించాలి ఇటువంటివి అడిగితే, అది ఉంది కదండి మన బొమ్మలన్నీ ఉంటాయి, శృంగార శిల్పాలు, ఖజురాహోలో ఒక పాత విగ్రహం ఇదైపోయింది కాబట్టి అక్కడ మళ్ళీ పెట్టాలి అని అడిగితే, ఇది నేను కాదు, మీరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వెళ్ళి అడగండి అని జడ్జి గారు అప్పుడున్న సీజే ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. కాదని వీళ్ళు పట్టుబడుతున్నారు, లేదు చాలా జరుగుతుంది, అట్లయితే మీరు ఆ విష్ణుమూర్తికే చెప్పుకోండి అబ్బా అన్నాడు. మా దేవుణ్ణి అవమానించారని వీళ్ళంతా గొడవ చేశారు, అదేం లేదన్నారు, ఆయన పదవి విరమణ చేశారు, అంతా అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ విష్ణుమూర్తి వివాదం అంటే తిరుప్పరై కొండై వర్సెస్ జస్టిస్ గవాయ్ అని చెప్పి మీరు ఆ రోజునేమో ఆయన్ని సమర్థించారు, ఇప్పుడు ఈయన మీద దాడి చేస్తున్నారు. ఇది రాజకీయం కాదా? ఇది సూడో సెక్యులరిజం, ఇది కుహనా లౌకికవాదం కాదా అని ఈయన ప్రశ్న తీసుకొచ్చారు. పదే ఈ ప్రతి దాన్ని కూడా సందర్భం చూడకుండా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వస్తే కూడా ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తారు. మొన్న మీకు ఒకటి చెప్పారు, పిఠాపురంలోనే ఇలాంటి సమస్య ఉంది. పిఠాపురంలోనే ఒక ఆలయం, జైన ఆలయం ఉంది. ఆ జైన ఆలయ పునరుద్ధరణ అక్కడే జరగాల, అక్కడి నుంచి తరలించాలా, అసలు అదేంటి అమ్మవారి ఆలయమా ఇంకోటి రకరకాలవి నడుస్తాయి రేపు పొద్దున కూడా. వీటన్నిటిని శాంతి సామరస్యాలతో పరిష్కరించుకోవాలి కానీ ఏకపక్షంగా, అది కూడా సింగిల్ తమిళనాడులో మద్రాస్ హైకోర్టు బెంచి విచారిస్తుంటే సింగిల్ జడ్జి హడావుడిగా ఉత్తర్వులు ఇస్తే దాన్ని వాళ్ళు కాదన్నారు. అధికారికంగా సుప్రీంకోర్టుకి వెళ్ళారు, వాళ్ళేం దొంగచాటుగా ఏం చేయలేదు కదా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే, ఇది సూడో సెక్యులరిజం, ఇది కుహనా లౌకికవాదం. బహుశా నేను అంటానే ఈయనది ఒరిజినల్ సనాతనవాదం, ఇది ఒరిజినల్ హిందుత్వవాదం అని చెప్పొచ్చు. వాళ్ళది సూడోనో కాదో తెలియదు కానీ నాకు పవన్ కళ్యాణ్ అయితే అంతకంతకు కూడా ఈ ధోరణిలో బాగా ముందుకు రావాలనుకున్నాడు. అందుకే ఏ ఒక్కరు కూటమి మాట్లాడుతున్నా కూటమి వైఖరిదేనా అది కూడా. ఉదాహరణకు చంద్రబాబు గారు ఈ వైఖరిని ఆమోదించి ఇలాగే చేయమంటారో నాకు తెలియదు. కానీ పవన్ అయితే ఈ విషయంలో, అందుకే నేను సనాతన యోగి అంటుంటా కదా, కాబట్టి ఈ ప్రకటన చేశారు. కానీ నేనైతే ఏకీభవించట్లేదు. ఎందుకంటే అధికార యంత్రాంగం ఒక నిర్ణయం తీసుకుంది, సుప్రీంకోర్టు చెప్తుంది ఏదైనా ఉంటే. ఇంత లోపల మళ్ళీ అక్కడి నుంచి ఒక మత కోణం, ఇక్కడి నుంచి ఒక మత కోణం. తమిళనాడులో ఈయన కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గర ఆ సభకు కూడా వెళ్ళొచ్చారు. సో ఇటు కర్ణాటకలో మొన్నేమో అభినవ ఆంధ్రభోజ సనాతన ధర్మరక్షక బిరుదు తీసుకొచ్చారు. బహుశా బీజేపీకి కూటమికి ఇటు తమిళనాడులో ఇటు కర్ణాటకలో కొంత సహాయం చేయటం అనే ఒక ఎజెండా పవన్ ప్రధానంగా పెట్టుకున్నట్టుగా ఉన్నారు. అందుకని దీంట్లో వెనువెంటనే ఆయన ఈ రంగప్రవేశం చేశారు. అది చూడాలి, ఇంకా మనం సుప్రీంకోర్టు చెప్పాలి. రెండోది 107 మంది పార్లమెంట్ సభ్యులు చెప్పారు కాబట్టి అది ఊరికనే పోయే అవకాశం కాదు. అది రాజ్యాంగబద్ధమైన పద్ధతిలో వాళ్ళు అభ్యంతరం చెప్తూ ఉన్నారు. అంటే మళ్ళీ జడ్జిగా ఆయనకి అవకాశం ఇవ్వరండి, తొలగించాల్సిందంటే అసలు లేదు. దాన్ని పార్లమెంట్ తీసుకోవాలి, చర్చ చేయాలి, అభిశంసించాలి. అభిశంసించిన తర్వాత రాష్ట్రపతి ఆ నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తికి పంపించాలి. ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. సో మా పార్లమెంట్ ఈ విధంగా నిర్ణయం చేసింది, మీరు దీన్ని అమలు చేయండి అని మళ్ళీ ఆయన ద్వారానే ఈ ప్రసంగం జరుగుతుంది. లేదా ఒక్కోసారి రాష్ట్రపతి కూడా అసాధారణ నిర్ణయం కూడా తీసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ అందుకని ఒక ప్రక్రియ ఉంటుంది. నేను చెప్తున్నా ఒకటే, వాళ్ళ అభ్యంతరాన్ని రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ సభ్యులు బాధ్యత కలిగిన వాళ్ళ ద్వారా వాళ్ళు తెలియజేస్తున్నారు. మతం అన్న పదమే వాళ్ళే తెలుసండి, దాంట్లో ఉంటే చాలా మంచిది. ఎవరైనా, నేను ఆయన అని చెప్పట్లేదు, ఈయనని కాదు. శాంతి భద్రతలు అన్నిటికంటే కూడా చాలా ముఖ్యం కదా, ప్రశాంతత కాపాడుకోవటం. ఆయనే నాకు ఎప్పుడో పవన్ పాడే ఇష్టం. నారాజు కారాకురా అన్నయ్య, నసీరు అన్నయ్య, మన రోజులు మనకుంటాయి అన్నయ్య అనే పాట ఉంటుంది కదా, అందులో చెప్తాడు ఆయన భాగ్యనగరం ఎలా ఏర్పడింది, ఈ విషయాలన్నీ ఈ పాట. పైగా ఆ పాటలో ఇటు నుంచి కాషాయధారి, ఇటు నుంచి ఇంకొక ముస్లిం హిందూ మతాల గురించి రెచ్చగొట్టే వాళ్ళు ఇద్దరు ఒకటే అని కూడా ఆ పాట చివరిలో చూపిస్తారు. సో అదే ఇక్కడ పెంచుకోకుండా ఉండడం చాలా మంచిది. సార్, సినిమా పెద్దనగా మళ్ళీ చిరంజీవి గ్లోబల్